అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్లలో ఎత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. ఒడిసిపోయింది తెలంగాణ ముఖ్యమంత్రి గారి లండన్ టూరు. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగాడు తెలంగాణ సీఎం రేవంత్ గారు. కాంగ్రెస్ పార్టీలా మాట్లాడేందుకు ఉంటుందట బాగంటే బాగా స్వేచ్ఛ. మరి ఎందుకు అవుతున్నట్టు ఇప్పుడు షెయి పార్టీలా అంతరచ్చ. మల్లికార్జున ఖర్గే సార్ను కలిసి వచ్చింది గుళ్ళు గోపురాల మంత్రి. బయట దేశాల నుంచి తిరిగి వాపసు వచ్చిండు తెలంగాణ ముఖ్యమంత్రి. క్రమశిక్షణ కమిటీకి కూడా అంతా అబద్ధమే చెప్పిండట జి చిన్నారెడ్డి. మళ్ళా పిలిస్తే ఉన్నదున్నట్టు చెప్తాడట కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి. బెటాలియన్ పోలీసును పొట్టు కొట్టిండు రాష్ట్ర బీట్ పోలీసు. తాగి అంతా ఎటటో చేస్తుండని ఆయన మీద గట్టిగానే అయ్యింది కేసు. మొత్తానికి బయట దేశం టూర్ ఒడగొట్టుకొని ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మళ్ళా తెలంగాణకు వాపసు వచ్చిండు. మరి ఆడికి పోయిన పని సక్సెస్ చేసుకొని వచ్చిండా అంటే ఇక ఆడ పతంగిపాటి పెబ్బ బిడ్డే పెళ్లికి అయితే హాజరు పడి ఆ ఒక్క కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని అయితే హైదరాబాద్ పట్టణానికి చేరుకుండు. చూసిండ్రా బయట దేశం లండన్కు పోయి వచ్చిండని ఇగో ఇట్లా సీఎం సార్కు పువ్వుల గుత్తులు చేతుల పెట్టుకుంటా శాల్వాలు కప్పుకుంటా కొత్త పెళ్లి పిల్లగాన్ని కదా ఎదుర్కొన్నట్టే ఎదుర్కొర్రు. ఇక పెళ్లికి పోయిన సారాడిక ఏం చేయలేదా అంటే ఎందుకు చేయలేదు, పెద్ద పెద్ద కంపెనీలతోని మాట్లాడి మా తెలంగాణలో పెట్టుబడులు పెట్టుండ్రి, మా ప్రభుత్వం మీకు మంచిగా సపోర్ట్ ఉంటుంది, మీ దందాలు మా 6 గ్యారెంటీల లెక్కనే అద్భుతంగా ఉంటాయని చెప్పిండట. ఇట ఎన్నో మాటల బయట దేశాల టూర్లు పెట్టుకొని పెట్టుబడులు తెస్తా అని పోయిండు కానీ కొండంత రాగం తీసి ఏమో పాట పాడినట్టే అయ్యింది. ఈ తేపనన్న లండన్ నుంచి పెట్టుబడులు పెట్టేటోళ్ళు తెలంగాణకు వస్తారా అంటే ఏమో ముంగట ఎరకైతుంది. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మీరు ఇట్లా వస్తున్నా పోతున్నా ఓరామ శిలిక అన్నట్టు బయట దేశాలకు పెట్టుబడుల వంకలు పెట్టుకొని పోవుడు ఉన్నది తప్పితే బయట దేశాల నుంచి కంపెనీలు తెచ్చింది లేదు, ప్రజల కన్నీళ్లు దుడిచింది లేదు. మీదికెళ్ళి మీరు పోయినప్పుడల్లా గాలి మోటార్ల ఖర్చులు దండిగా అవుతున్నాయి. ఈ తేప కూడా ఎవరు పెట్టుబడి పెట్టేందుకు ముంగడికి రాలేదంటే మీరు లండన్కు పోయిన గాలి మోటార్ల ఖర్చు ఉత్తగా దండగా అయినట్టే అంటారు ఏమో చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నదట, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందట. కానీ అట్లానే ఇష్టమున్నట్టు మాట్లాడితే అద్దులు దాటితే క్షమించరట. అగో స్వేచ్ఛ అంటేనే ఇష్టమున్నట్టు ఉండు. ఇక అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడనప్పుడు స్వేచ్ఛకు తావెక్కడ ఉన్నదే బాలన్న అంటారా ఏమో. మరి మహేష్ కుమార్ గౌడ్ సార్ని అడుగుదాం పని. అయ్యా కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటది? మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి, మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. మొన్న కొండా సురేఖ మేడం బిడ్డ కొండా సుష్మిత మేడం చిన్నంతరం పెద్దంతరం లేకుండా నోటికి ఎంత వస్తే అంత బుద్ధున్నట్టు మాట్లాడింది కదా. అందుకే పార్టీలో కొన్ని లిమిట్స్ ఉంటాయి, వీటిని క్రాస్ చేసి మాట్లాడితే మంచిగా ఉండదని ఇగో ఇట్లా కూడా అన్నాడు ఈయనుండ్రి. పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నట్టు నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. ఏమన్నా గోసుంటే మహేష్ కుమార్ గౌడ్ సార్ చెప్పినట్టు పోయి మీనాక్షి నటరాజన్ మేడం అసొంటోళ్ళను కలిసి చెప్పుకుంటే అయిపోవు. కానీ పరాయోళ్ళ పాలన వద్దు, వాళ్ళ పెత్తనం నడవద్దని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళా పరాయి రాష్ట్రం వాళ్ళకే తెలంగాణలో గోసలు చెప్పుకుని ఏందో మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొండా సురేఖ మేడం పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దపెబ్బ మల్లికార్జున ఖర్గే సార్ను ఈడగాదు అడగాదు సీదా బెంగళూరుకు పోయి కలిసింది. యనమల రేవంత్ సారు ఏలుబడి ఏం సక్కదనం లేదు, మంత్రులతోనే కేసులాట పెట్టుకుంటుండని కూడా చెప్పిందా అంటే అన్ని ముచ్చట్లు అడుచుకుందాం పని. ఎంకిపల్లి సుబ్బిసావుకు వచ్చిందన్నట్టు కొండా సుష్మిత మేడం మాట్లాడిన మాటలు ఇప్పుడు కొండా సురేఖ మేడం కొంప మునిగే కాడికి వచ్చినట్టున్నాయి కదా. గాలికి పోయే కంపను ఏడను తలిగించుకున్నట్టు అయ్యే వరకల్లా తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఊకుంటుందా? తినేదేమో మొగని సొమ్ము, పాడేది ఎవల పాడను అన్నట్టు ఉంటామంటే ఎట్లా? ఒక పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలి కదా. గాయంత తెలవకుండా తలుగు దెంపుకున్నట్టు మీ బిడ్డను ఎట్లా పడితే అట్లా మాట్లాడు
మాట్లాడు అన్నట్టు ఉసిగొలిపితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మంత్రి కొండా సురేఖ మేడము కాంగ్రెస్లోనే వండుకుంటా బిడ్డే అట్లా మాట్లాడుతుంటే కూడా అట్లా మాట్లాడు తప్పు బిడ్డే అని కూడా చెప్పకపోడు ఏంది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఒక్కతాన గుమిగూడి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిర్రు కదా. ఇక ఈ ముచ్చట ఎరకవుడు ఆలస్యమే లేదు. బెంగుళూరుకు కరిగేశారు ఇక ఆమెను పిలిపించుకొని, ఏమమ్మా కొండా సురేఖ, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు నీ పంచాదులే ఎక్కువ హైలైట్ అవుతున్నాయి, ఉన్న లొల్లు జాలయ్య అన్నట్టు మళ్ళీ మీ బిడ్డది అదో లొల్లా, అసలు ఏమనుకుంటుర్రు, ఈడికే కాంగ్రెస్ పార్టీ కాకులు చెంపిన ఇస్తారు లెక్క అవుతుంటే ఇప్పుడు మీ బిడ్డ పాపాన ఇంకా దిగజారిపోయే కాడికి రావటే. అసలు మీకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్కు ఎందుకు పడతలేదు, ఎందుకు అట్లా చేస్తుర్రు? అధికారంలోకి వచ్చిన కాన్ నుంచి ప్రజల గోసలు తీర్చుడేమో కానీ ఏషకాళ్ళు ఏషగత్తెల పంచాదుల కాన్ నుంచి ఇప్పటిదాకా మొత్తం ఇవే పంచాదులు అయితే ఇక గుళ్ళు గోపురాల మంత్రిగా గుళ్ళకు మీరు ఏం చేసినట్టో అని గట్టిగానే అరుచుకున్నాడా అంటే అరుచుకోకుండా ఊకుంటాడా, గట్టిగానే అరుచుకున్నాడట అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చిన్నారెడ్డి సారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి సార్ను అట్లనే కాంగ్రెస్ను కూడా గట్టిగానే అరుచుకునే వరకల్లా అట్టెట్లా అంటాడు? ఆయన అన్నది 100కి 100 వాళ్ళు అబద్ధము. మన పార్టీలనే వండుకుంటా, మన పార్టీలనే ఉన్న నా గురించి అట్లా మాట్లాడు, ముఖ్యమంత్రి గురించి అట్లా మాట్లాడు, ముమ్మాటికి తప్పు అని మేఘారెడ్డి సార్ అనే వరకల్లా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి సార్ను గాంధీ భవన్కు పిలిపించుకుంది. కొన్ని అధిష్టానం మీద, నా మీద, కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్తో మేము ఢిల్లీ వచ్చున్నాం. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇంకో జీవన్ రెడ్డిని అయితా అని అంటున్నావు. పార్టీలో ఉంటే పార్టీ కట్టుబడి ఉండాలన్నా సోయిలేక నోటికి ఎంత వస్తే అంత అంటే ఏమన్నట్టు? ఎన్ని మాటలు నేను ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని చేసేందుకు బీఫాములు ఇచ్చినామో మర్చిపోయినావా? విమానం తప్పిన పినిగే మోసటోని మీద బయలుకు పోయింది అన్నట్టు ఇట్లా చేసుడేంది? తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడంటే ఇదేనేమో. ఒకవేళ నువ్వు అన్నట్టే బీఫాములు ఇచ్చి సీట్లు అమ్ముకుంటే నీకు అన్ని మాటల బీఫాములు ఇచ్చినాం కదా, నువ్వు ఈ ఎన్ని కోట్ల కాంగ్రెస్కు కానకగా ఇచ్చినావో నువ్వు చెప్తేనే మంచిగా అర్థమవుతుందని మంచిగానే క్లాసు తీసుకొని మళ్ళోపారి ఇట్లా జరిగితే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చే వరకల్లా ఎందుకన్నాడో చిన్నారెడ్డి సార్ ఇట్లా కాగితంలో రాసి ఇచ్చిండట. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు అయితే ఆ కాగితం తీసుకున్నారు. అయితే ఈ ముచ్చట ఎనకయి అనుడు ఆయన ఉంటే మళ్ళా ఇట్లా వెనక సిక్కి చెప్పుడు ఆయన ఉంటేనా? అయినా ఆయన ఇచ్చిన వివరణ అంతా కరెక్ట్ కాదు. క్రమశిక్షణ కమిటీ మళ్ళా పిలిస్తే నేను కూడా ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్తా అని మేఘారెడ్డి సార్ అంటుండు. ఒదికు తెలంగాణ రాష్ట్రంలో మలి సర్కారు వచ్చిన కాడ నుంచి అంత ఆగమాగం చందన ఉన్నదని పరిశాను ఉంటే వీళ్ళది ఏదో పరిశాను. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తాగి రోడ్ల మీద పంచాదులు పెట్టుకోవద్దు, గడబడ చేయొద్దని బుద్ధి చెప్పవలసిన ఓ పోలీసే కోడలకు బుద్ధి చెప్పి అత్త మారుమానం పోయిందా అన్నట్టు చేసిండట. అందుకే సాటి పోలీసులకు కోపం వచ్చి నడిబజార్లో న్యూసెన్స్ చేస్తున్న పోలీసు పెయ్యంతా లాఠీలతోని చిత్తడి చింతపాడు చేసిరు అనుకోరాదుండ్రి. చూసినరా, చినిగిపోయిన బనీనేసుకొని పోలీస్ కానిస్టేబుల్ ముంగట సొలుక్కుంట నిలబడ్డ ఈ మోతేవారి మొగోడే పోలీస్ డిపార్ట్మెంట్లో బెటాలియన్ పోలీసుగా పనిచేస్తుండట. పోలీస్ స్కూల్ అంటే ఎంత పవిత్రంగా ఉండాలి. కానీ వరంగల్ జిల్లాకం పట్టణంలో ఉన్న అజంజాయి మిల్స్ కాలనీలో ఉండే ఈ కానిస్టేబుల్ మాత్రం నేనే పోలీసును కదా, నన్నెవరు ఆపుతారు, నేనేం చేసినా మూసుకొని ఊకుంటారని నోట్ల ఏలు పెడితే అంతేదాకా పూటుగా మందు దాగి లొల్లి చేస్తుంటే ఈయన బాధ భరించలేక పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసుతోని ఎట్లా కీసులాట పెట్టుకుంటుండో చూడుర్రి. బుధగరిచ్చిన పోలీసు మాటలు పోలీసు ఈనడాయ. లోపల ఉన్నది ఎట్టెట్లా తిరుగుతుంటే పోలీసులను అట్లట్లా సతాయిస్తుంటే ఎంతసేపు ఆయరా అంగేసుకోమంటే వేసుకుంటలేవని ఒక్కటేయంగానే ఉల్టా మళ్ళా కొట్టిన పోలీసున కొట్టే వరకలా మామూలు కాదు. ఇక చూడుండ్రి ఆయన గారిని ఎట్టార్చుకుంటారో. కొడుక్కు దెబ్బకు తాగింది మొత్తం దిగిపోయింది. తాగినోడు సప్పుడు చేయక ఇంట్లో మలుసుకొని పండక ఇంత పెద్ద కథ చేస్తే ఈపు వలిగే కాడికి వచ్చే ఇజ్జత మొత్తం బాయే మీదికెళ్ళి కేసాయ ఉన్న కొలువు ఊసిపోయే కాడికి వచ్చే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అబ్బా ఇదేం పాడు సమాజం. మాధురి రాథోడు రెడ్డి భవన్లో ఉన్న రూములకు ఈశ్వర్ సాయి పోయిన కారణం ఏందో తెలవకుండా మందితోని పాటు ఆయన పెన్లాంగ్ కూడా అపార్థమే చేసుకొని పతివ్రత సొంటి మనిషిని బదనాం చేసి సోషల్ మీడియాలో ఆయన ఇజ్జత్ కషరా చేసిందట. అట్లే వాళ్ళన్నారంటే ఇగో ఈయనుండ్రి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేసాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది?
మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల బూతులు. మా వైఫ్కి ప్రీవియస్గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్లో ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, నేను అప్పటికే ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను, గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్గా నా భార్యకి నేను సంజాయిషి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చచ్చిపోయిన మనిషి పీనిగను బొందబెట్టినాక మళ్ళా 3 నెలలకు అదే శవాన్ని తీసి కట్టెల కాడు వేరిచి పెట్రోల్ పోసి అంటుపెట్టి ఓ ఊరోళ్ళు సాగు సందని చేసిరట. బొందబెట్టినాక మళ్ళా పీనిగను బయటకు తీసి కాడు వేరిచి శవాన్ని కాల్చుడేందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు ఆ ఊరాయన్ని అడుగుదాం పాండి. ఈయన మనిషిని పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తా అని చెప్పిర్రు. తీసుకొచ్చి ఆయన ముడతాలు ఈ మెడలో ఉన్న గుండీలు ఏమి తీయలేదంట. తీయకుండా అటనే వేసి మూట కట్టి వేసినందుకు ఆ మూట వల్ల వర్షం వస్తలేదని చెప్పి పెద్దలు మాట్లాడుకొని నిర్ణయించుకొని అట్లా చేసి తీసారు. అసలు రాక సార్ గుంతలో పెట్టిర్రు. తీసుకొచ్చి అక్కడ జేసీ గుంత తీసి గుంతలేసింది. గుంతలేస్తే ఆ గుంతలో నీరు వర్షం వస్తలేదని చెప్పి మళ్ళీ తీసి పెట్రోల్ పోసి తలగ పెట్టిర్రు కట్టలేసి. అది పరిస్థితి నెల దాటి 3 నెలలుగా వస్తుంది. 3 నెలల తర్వాత మనిషిని నిన్న తీసి పెట్రోల్ పోసి మళ్ళీ అంటూ పెట్టించారు. అది పరిస్థితి. వర్షం వల్ల ప్రాబ్లం వల్ల ఉండమంటే ఈ ఊరు మండలం వరకు వస్తలేదంట, 10 మండలం వరకు, అందువల్ల తీసేసారు. ఇట్లా జరిగిందంటే నాగర్ కర్నూలు జిల్లా పదర మండలము కోడోని పల్లెల మనిషి టక్కరై చచ్చిపోతే వానలు పడకపోవుడేంది, ఎల్నినో ప్రభావంతో వానలు పడేటట్టు లేవని ఖుద్దు వాతావరణ శాఖ ఆఫీసర్లు చెప్తుంటే ఏఐ టెక్నాలజీతో ఎన్నో ఇద్దెలు పడుతున్న ఈ కాలంలో ఇంకా కూడా మూఢనమ్మకాలు నమ్ముడు ఏందో, ఇట్లా పీనిగల తలగబెట్టుడు ఏందో, వాళ్ళ ఎడ్డి నమ్మకాలతోని పీనిగలను కూడా గోసవుచ్చుకుంటారు కదా. అయినా మంత్రాలు అనేటివి ఉంటే ఊరూర్ల పాఠశాలలు పెట్టినట్టు క్షుద్రశాలలు కూడా పెట్టి ప్రభుత్వాలే వీటిని నడిపి శత్రు దేశాల్లో ఉన్న దుష్మన్లకు శాతవాడులు జయించేటి కదా. అట్లా ప్రభుత్వాలు చేస్తలేవంటే మంత్రాలు లేనట్ట ఉన్నట్ట. మంత్రాలకు చింతకాయలు రాయలై చెట్టెక్కి తెంపుకోవాలని తినాలని చెప్పినా కూడా ఇంటలేరంటే ఏమన్నట్టు. మంత్రాలే ఉంటే ఈ డాక్టర్లు ఎందుకు, ఈ దవాఖానలు ఎందుకు అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. ఎస్ఐని కానిస్టేబుల్ని ఎక్కించుకొని పోతున్న పోలీసు వాహనం ఆయనతో బోర్లపడ్డదట. వాళ్ళు పోతున్నదేమో కేసు విచారణ కోసమట. మరి ఆ కేసుకు సంబంధించిన వాళ్ళే ఎవరన్నా దాన్ని బోర్లపడేటట్టు చేసిండ్రా? అందున్న పోలీసుల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదే ఏం కథనే అంటే ఆడికే పోయి అరుచుకుందాం పారి. ఇగో చూసిర్రా, ఇదే బండిలా ఎస్ఐ అశోక్ కుమార్ సారు, కానిస్టేబుల్ వెంకటరమణ సారు, నాగేంద్ర సారు, డ్రైవర్ రాజబాబు సారు నలుగురు పోతుర్రట. పోతుంటే విజయనగరం జిల్లా కొండ కరకము కాడికి రాగానే ఆయనతో దాని బ్రేకులు ఫెయిల్ అయ్యి పాడైనాయి అట. బండి కంట్రోల్ కాక ఆయనతో కంట్రోల్ తప్పితే అందులున్న ఎస్ఐకి ఓ కానిస్టేబుల్కు డ్రైవర్కు దెబ్బలు తాకితే వెంకటరమణ అనే కానిస్టేబుల్ కాయపాయి ఉంటే దవాఖానకి వేసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆయన పానమే పోయిందట. పోలీసుల బండ్లు కూడా ఫిట్నెస్ చక్కగా ఉండకపోవుడేందో, అసలు దాన్ని రెగ్యులర్గా సర్వీసింగ్ చేస్తురా? అది కూడా పోలీసులు వాడుకునే బండేనా? బ్రేకులు ఫెయిల్ అయ్యేదాకా కూడా సర్వీసింగ్ కు చక్కగా ఇయ్యలేదా ఎట్లా అని అట్లా కూడా అనుకుంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. బంగారీ బిస్కెట్లతో ఉన్న ఒక కారుకు టక్కర్ అయింది. బిస్కెట్లు అంటే 1, 2 కాదు, వీటిని మొత్తం జోకితే 10 కిలోల కంటే ఎక్కువనే వజన్ వచ్చిందట. అంత వజనున్న బంగారం మరి అన్ని అనుమతులతోనే తీసుకుపోతుర్రా అంటే అన్ని ముచ్చట్లు ఆడికే పోయి అరుచుకుందాం పారి. అగో చూసినరా పసుపు పచ్చ రంగుల ఎట్లా మెరిసిపోతున్నాయో, ఇవి ఉత్త బిస్కెట్లు కాదు, బంగారీ బిస్కెట్లు. వీటి ఖరీదు ఎంత అనుకుంటుర్రు? అచ్చరాల 10
15-16 కోట్ల దాకా ఉంటుందట. మరి ఇవి ఏడ దొరికినాయంటే గోరఖ్పూర్ నుంచి ఢిల్లీకి తీసుకుపోతుంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న కన్నౌజ్ జిల్లా తాల్గ్రామ్ ఏరియాల ఆగ్రా లక్నో పెద్ద రోడ్డు మీద బ్రెజ్జా కార్లయా వేసుకొని తీసుకుపోతుర్రట. పోయినోళ్ళు మంచిగా పోక ఆయనతో పోలీసుల బండినే గుద్దితే అగో మా బండినే గుద్ది గట్ల దంచుకపోతుర్రు. ఇదేదో కథకే ఉన్నదని పోయి కార్లో చూస్తే ఏమున్నది ఇట్లా బంగారు బిస్కెట్లు బయట పడితే పోలీసులు ఆ పసిడిని స్వాధీనం చేసుకుని ఆ బట్టెవాయిగాలను ఆధీనంలోకి తీసుకొని ఎంక్వైరీ సురువు చేసిర్రట. ఏడికెళ్ళొచ్చింది ఈ బంగారము ఎవలదని అడుగుతుర్రట. బంగారం పిరమైందని పికర్తోని కొందరు పేదలు ఉంటే ఈడ కిలలకు కిలలే దొంగసాటుగా తరలిస్తుర్రు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పద్ధతికి ఏమన్నా ఉంటే అన్ని